నమస్తే, వెల్కమ్ టు తెలుగు 360. జనవరి 26 రోజున అయితే కాంగ్రెస్ ఏదైతే అమలు చేస్తూ ఉన్నాయో 4 గ్యారెంటీలు మరి తెలంగాణ ప్రజలకు అందరికీ ఇస్తామన్నట్టు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తా ఉంది. అదేవిధంగా నేతలు కూడా చెప్తా ఉన్నారు. అసలు పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. మనతోనైతే బాలరాజ్ అన్న మాజీ కార్పొరేషన్ చైర్మన్ అయితే ఉన్నారు. అన్న 26వ తారీఖు వరకు అయితే మరి ఇంకా 4 ఏవైతే హామీలు ఇచ్చారో అవి కూడా నెరవేరుస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఎలా చూస్తూ ఉన్నారు మీ బీఆర్ఎస్ నేతలంతా? ఇప్పుడు ఇచ్చిన హామీల్ని అమలు చేయలేక ఆపసోపాల పడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఒకవైపు రైతు రుణమాఫీ అన్నారు, అది ఫెయిల్ అయిపోయింది, చేయలేకపోయినారు. రైతు భరోసా అన్నారు, అది చేయలేకపోయినారు. రైతులకు బోనస్ ఇస్తామన్నారు, అది చేయలేకపోయినారు. ఇలా మహిళలకు 2500 ఇస్తున్నారు, అది చేయలేకపోయినారు. ఇందిరమ్మ గృహాలు అన్నారు, అది చేయలేకపోయినారు. ఏదైతే మళ్ళీ ప్రజాపాలనలో 1,25,00,000 దరఖాస్తులు తీసుకొని ఆ దరఖాస్తుల్ని పక్కన పడేసి మళ్ళా ఏదో ఎలక్షన్ ఏదైతే ఏదైతే కులగణ పేరుతో మళ్ళీ అప్లికేషన్ తీసుకొని మళ్ళీ గ్రామ సభల పేరుతో అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్ యాడేద్దాం అనుకుంటారో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఇలా 100% ప్రభుత్వం దగ్గర రైతు భరోసా మీరు అమలు చేయాలనుకుంటే రైతుకు సంబంధించి రైతు కూలీలకు సంబంధించి ఉపాధి హామీ కార్డులు ఉన్నాయి కదా, ఉపాధి హామీ కార్డులు ఎన్ని ఉన్నాయో చూసుకొని ఎవరు అరువులో తేల్చుకొని వాళ్ళకి ఇచ్చేసి అయిపోద్ది. మళ్ళీ గ్రామ సభలు పెట్టి దందా మొదలు పెట్టడం ఏంటంటే నేను ఇవాళ చేతులు దడపడం కోసమే ఈ గ్రామ సభలు తప్ప చేతులు దడపడం కోసం చేయి పార్టీ ఎవరైతే చేయి పార్టీ నాయకులు ఉన్నారో ఆ చేయి పార్టీ నాయకులు చేతులు దడపాలి, చేయి పార్టీ నాయకులకు న్యాయం జరగాలి. ఇదే ఈ గ్రామ సభల ఉద్దేశం తప్ప పేద ప్రజలకు కానీ అరువులకు కానీ న్యాయం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ లేదని మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు గ్రామ సభలు జరుగుతూ ఉంటే కావాలని బీఆర్ఎస్ నేతలు ప్రజల్ని రెచ్చగొట్టి ఆ గ్రామ సభలకి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈ వ్యతిరేకత జరుగుతూ ఉందని అంటూ కూడా ఆరోపిస్తున్నారు. ఇలా చూస్తారు. ఇలా బీఆర్ఎస్ పై అడ్డుకోవాల్సిన అవసరం లేదు. గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలు అడ్డుకుంటా ఉన్నారు. ఇక గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు అడ్డుకుంటారు, గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు అడ్డుకుంటారు, గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు అడ్డుకుంటారు, గ్రామాలలో ఆటో కార్మికులు అడ్డుకుంటారు, గ్రామాలలో చేనేత కార్మికులు అడ్డుకుంటారు, గ్రామాలలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో డయాలసిస్ పేషెంట్ ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నటువంటి 4,000 పింఛన్ అమలు చేయలేకపోతే వాళ్ళు అడ్డుకుంటారు అంటున్నాము. ఇలా బీఆర్ఎస్ పార్టీ అడ్డుకోవాల్సిన అవసరం లేదు. కానీ బీఆర్ఎస్ పార్టీగా ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల కోసం కోట్లాడతాం, ప్రజల కోసం మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా గ్రామ సభలలో మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీల విషయంలో డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీగా ప్రజలు ఏదైతే మాట్లాడుతారో దానికి అండగా ఉంటుంది, సిద్ధంగా ఉంటున్నాం. ఇంకోటి రేషన్ కార్డుల మీద కూడా రగడ నడుస్తూ ఉంది. అంటే ఇంకో కొత్త రేషన్ కార్డులు మేము ఇస్తూ ఉన్నాం. గతంలో బీఆర్ఎస్ సమయంలో కూడా అసలు రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవు, ముచ్చట్నే లేదని చెప్తా ఉన్నారు. ఇలా ఏం మాట్లాడారు బ్రదర్? ఇప్పుడు 6 లక్షల పైచిలకు రేషన్ కార్డుని బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది, 6 లక్షల పైచిలకు రేషన్ కార్డులు ఇచ్చింది. వీళ్ళు 13 నెలలు అయింది వచ్చి ఒక రేషన్ కార్డు ఇచ్చారా? కనీసం ఒక అప్లికేషన్ తీసుకుంటే తప్ప ఇంకేమైనా చేశారు బ్రదర్? అప్లికేషన్ తీసుకోవడం, దాని చెత్తలో బుట్టలో పడేయడం తప్ప వీళ్ళు చేసింది ఏంటంటే ఇవాళ నేను ఇవాళ ఈ గ్రామ సభల పేరుతోటి చేస్తున్నది ఏదైతే ఉందో, ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. ఆల్రెడీ ప్రజాపాలన దరఖాస్తులు ఇందిరమ్మ ఇల్లు యొక్క బాక్స్ ఉంది, ఆ కాలం నింపినాము. అది తీసుకొని లెక్క తీసుకొని ఎంత ఇందిరమ్మ కావాలో తెలుస్తుంది. అదేవిధంగా రైతు భరోసా ఆల్రెడీ ఉపాధి హామీ కార్డులు ఉన్నవి, దాని ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా మీరు ఇంకేదైతే రైతు సంబంధించి ఇంకేదో ఇద్దామనుకుంటా ఉన్నారో అవన్నీ కూడా ప్రజల దగ్గర, ప్రభుత్వం దగ్గర డాటా ఉంది. మళ్ళీ కొత్త డాటా తీసుకోవాల్సిన అవసరం ఇది కాలయాపన కోసం కాకపోతే 100% ఇది కాలయాపన కోసమే కొర్రీలు పెట్టి ఇవాళ ఏం చేస్తున్నారండి? అంతకుముందు అందరి రైతు కూలీలకు రైతు భరోసా అన్నారండి. రైతు కూలీలకు సంబంధించి భరోసా ఇస్తామని చెప్పేసి మా అన్నారు. రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు. మరి వాళ్ళ అందరు రైతు కూలీలు ఎందుకు ఉపాధి హామీ కార్డు జత చెప్పినారు? మళ్ళీ 20 గుంటల మరి ఏదైతే 20 రోజులు పని ఉంటే పనికి పోతేనే ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? 20 రోజుల పని అనేది కొర్రీ వచ్చింది. అదేవిధంగా జాబ్ కార్డులు ఉన్న అందరికీ ఇస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి మీరు జాబ్ కార్డులలో ఎందుకు 20 రోజులు పోకపోతే 20 రోజులు పని పోతే అరువులు కదా వాళ్ళు? చాలా ఊర్లలో, చాలా రాష్ట్రంలో, దేశంలో కొన్ని ఊర్లలో, కొన్ని ప్రాంతాలలో 9 రోజులు 8 రోజులు కూడా దొరుకుతలే. 20 రోజులు అనే కండిషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటూ నేను ఇవ్వాలి. కాబట్టి ఇవన్నీ కూడా కోత పెట్టడం కోసము, కటింగ్లు పెట్టడం కోసము, అదేవిధంగా ఎవరైతే అరువులైన వాళ్ళు అరువులను కోత పెట్టడం కోసం ఈ ప్రయత్నం తప్ప ఇంకోటి లేదనేదే బీఆర్ఎస్ పార్టీ వాదన. ఇంకోటి కాలయాపన మీరు చెప్తా ఉన్నారు. కాదు బీఆర్ఎస్ చేసిన నష్టాన్ని ఏదైతే వాళ్ళు చేశారో, అప్పుల పాలు చేశారో అదంతా పుడుచుకుంటూ వస్తూ ఉన్నాం, అందుకోసమే కొద్దిగా లేట్ అవుతుందని వాళ్ళు చెప్తున్న వాదన. ఎలా చేస్తారు? అప్పులు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు బ్రదర్. 2014 ఈ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆ రోజున్న రాష్ట్ర బడ్జెట్ 60,000 కోట్లు మాత్రమే రాష్ట్ర బడ్జెట్. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పు 75,000 కోట్లు. ఇదేనండి 75,000 కోట్లు. ఈ రోజున్న రాష్ట్ర బడ్జెట్ ఏంది? ఈ రోజున అప్పులేంది? వాస్తవంగా అనేక సార్లు కేంద్ర ప్రభుత్వము తమ నివేదికలో చెప్పింది, ఆర్బీఐ తమ నివేదికలో చెప్పింది, అనేక నివేదికల్లో చెప్పింది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు 4,12,000 కోట్లు మాత్రమే అని చెప్పేసి. మిగతా అప్పులు ఏదైతే ఉన్నాయో అవి గ్యారంటీ, నాన్ గ్యారంటీ, కార్పొరేషన్లు అప్పు అని చెప్పేసి అనేక సార్లు చెప్పినాం. రాష్ట్ర శాసనసభ చెప్పినాం. మా మాజీ ఆర్థిక మంత్రి వర్యులు సీనియర్ నాయకులు హరీష్ రావు గారు అనేక సార్లు చెప్పారు. ఇలా చెప్పిందే చెప్పి గ్లోబల్స్ ప్రచారం లెక్క శుద్ధ అబద్ధాలని ప్రజలకు ఎక్కించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. 7 లక్షల కోట్ల అప్పు అనేది శుద్ధ అబద్ధం. అది
100% అబద్ధము. అయ్యా 7 లక్షల కోట్ల అబద్ధం అని మాట్లాడుతున్నాం మీరు, ఇవాళ మీ అబద్ధం అని మేము మాట్లాడుతూ ఉన్నాం, మీరు అప్పని మీరు మాట్లాడుతూ ఉన్నారు. 13 నెలలు మీరు వచ్చి అధికారంలోకి వచ్చి 1,40,000 కోట్లు ఎట్లా చేసిరు అప్పు? ఏ పథకం చేసిరని అప్పు చేసిరు? ఏ రైతు బంధు ఇచ్చారని చేసిరు? ఏ రైతు రుణమాఫీ చక్కగా చేసిరని మీరు చెప్పిర్రు? ఏ మహిళలకు పింఛన్ ఇచ్చారని మీరు చేసిర్రు? ఏ మహిళలకు 20,000 ఇచ్చారని మీరు అప్పు చేసిర్రు? ఏ మహిళలకు తులం బంగారం ఇస్తారని అప్పు చేసిర్రు? కాబట్టి అప్పు చేసి పప్పు కూడా తినిపించే ఆలోచన కాంగ్రెస్ పార్టీది. అప్పు చేయకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో చేసింది కేసీఆర్ నాయకత్వం అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు చేసిన అప్పులో కూడా మిత్తులకే సరిపోవట్లేదని చెప్తా ఉన్నారు కదా. ఇక బ్రదర్ నేను ఏమంటున్నానంటే ఈ పదే అప్పుల మీద మాట్లాడి ఈ శుద్ధ తప్పులు మాట్లాడొద్దు బ్రదర్. అప్పుల గురించి మాట్లాడి శుద్ధ తప్పులు మాట్లాడొద్దు. కాంగ్రెస్ పార్టీ ఈ 13 నెలల్లో చేసిన అప్పు గురించి చెప్తున్నారు. 1,40,000 కోట్లు అప్పు చేసింది. ఏం చేసిందో వాళ్ళు చెప్పమని చెప్పేసి ఇవాళ మీరు అంటున్నారు అప్పులు అంటున్నారు, బడ్జెట్ అంటున్నారు. మీరు అధికారం రాకముందు మీకు తెలదా? అధికారులు ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర శాసనసభల గతంలో పనిచేయలేదా? పార్లమెంట్ సభ్యుడిగా పనిచేయలేదా? ఈ రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ గతంలో పనిచేయలేదా? వీళ్ళకి తెలదా రాష్ట్ర బడ్జెట్ ఏంది, రాష్ట్రంలో ఉన్న అప్పులు ఏంది, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంది తెలదా వీళ్ళకు? కాబట్టి ఎందుకు ఇచ్చిరు హామీలు? అలువుగాని హామీలు ఎందుకు ఇచ్చిరు? హామీలను అమలు చేయలేక ఇవాళ మీరు అందరినీ అబద్ధాలు చెప్పుకుంటూ గతంలో అప్పులు చేసిండ్రు మేము ఎర్ర చేయమని మాట్లాడుతారు. ఇది ఎక్కడ కథ? అర్థం కాదు. నీకు చేతనైతే చెయ్యి, నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేసే ప్రయత్నం చేయి ఫస్ట్. ఇంకోటి అన్న, ఇదైతే అసెంబ్లీ ఎన్నికలలో ఏది నక్క ములిగినట్టు అట్లా గెలిచిర్రు. పార్లమెంట్ ఎలక్షన్స్లలో అసలు ఇంటిగా వేరు, స్థానిక ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదు అన్నట్టుగా కరక్కండిగా కొంతమంది చెప్తా ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటి? నేనేమంటున్నట్టు బ్రదర్, ఒకటి ఇప్పుడు అత్తకాలం కొన్ని రోజులు, కోడల కాలం కొన్ని రోజులు. ఇవాళ మీ కాలం నడుస్తుంది, మా కాలం కూడా భవిష్యత్తు వస్తుంటాను. నేను ఇవాళ 2014లో మీ సీట్లేని, 2018లో మీ సీట్లేని, మీకు కొట్టిన ఓట్ల శాతం ఎంత? మరి దేశవ్యాప్తంగా మీకు ఉన్నటువంటి సీట్లేని 2014 పార్లమెంట్లో, 2018లో మీ సీట్లేని. కాంగ్రెస్ పార్టీ పోయిద్దని నమ్ముతా రాష్ట్రం దేశం అంతా నమ్ముతుందా? కాబట్టి బ్రదర్ ఒకటి ఎలక్షన్ తోటి, ఒక ఎలక్షన్ల సీట్లతోటి, ఎలక్షన్లు వచ్చే ఓట్ల ద్వారా ఒక పార్టీ కథమైంది అనుకుంటే తప్పది, తప్పుడు విధానం అది. ఏదో ప్రజలను ఏదో గందరగోళపరిచే ప్రయత్నం తప్ప ఇది అనేక ఇది గులాబీ జెండా. కేసీఆర్ గారు అనేక సార్లు చెప్పిర్రు, భూమి ఆకాశం ఉన్నంత కాలం గులాబీ జెండా తెలంగాణలో ఉంటుందని చెప్పేసి మా పార్టీ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో ఉద్ఘాటించినారు. 100కు 100% ఈ గులాబీ జెండా భూమి ఆకాశం ఉన్న రోజులు ఉంటుంది ఈ తెలంగాణ ప్రాంతంలో. కాబట్టి గులాబీ జెండానే ఈ తెలంగాణ యొక్క హక్కులు కానీ, ఆకాంక్షలు కానీ, ఆశయాలు కానీ నెరవేర్చే అటువంటి జెండా గులాబీ జెండా మాత్రమే. ఇవన్నీ పనికిమాలిన మాటలు మాట్లాడి అనవసరమైనటువంటి చర్చలు తీసుకొచ్చి పనికిమాలిన మాట్లాడే సొల్లుగాల గురించి మేము సమానం చెప్పలేం. ఇంకోటి ఫైనల్గా అన్న, కేసీఆర్ గారు ఇన్ని జరుగుతూ ఉంటే కూడా అక్రమ కేసులు బీఆర్ఎస్ మీద పడుతూ ఉంటా కూడా జైల్లో కూడా కొంతమంది బీఆర్ఎస్ నాయకులను ఉంచినా కూడా మరి కేసీఆర్ గారు ఎందుకు సైలెంట్గా ఉంటారు, ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఏం చెప్తారు? ఉన్న కేటీఆర్ హరీష్ రావు ఇచ్చే క్వశ్చన్లకే సమానం చెప్పలేకపోతున్నారు. కేసీఆర్కి ఏం చెప్తారా వీళ్ళు? కేటీఆర్ చేసే క్వశ్చన్స్ కానీ, హరీష్ రావు గారు చేసే క్వశ్చన్స్ కానీ మాట్లాడినట్టుగా సమానం చెప్తా ఉన్నారా వీళ్ళు? ఏమైనా ఆలోచన చేస్తుండ్రా? ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో ఏమైనా సమానం చెప్తారా? కేసీఆర్ ఎందుకు వీళ్ళకు? కేసీఆర్ అవసరం లేదు వీళ్ళకు. హరీష్ రావు, కేటీఆర్ చాలు వీళ్ళు. వాళ్ళని తట్టుకోమని చెప్పు ఫస్ట్ రేవంత్ రెడ్డిని. థ్యాంక్ యూ బ్రదర్. ఇది రేవంత్ రెడ్డి చేస్తున్న ఏదైతే ప్రజాపాలన ఉందో దాంట్లో భాగంగానే వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్లోకి వెళ్తూ ఉన్నారు. ఏదైతే దరఖాస్తులు తీసుకునే ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని కాలయాపనగా చేయడానికి మాత్రమే కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తూ ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రవీందర్తో మీ అనిల్, బీఆర్ఎస్ గవర్నమెంట్.